హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన గోల్డెన్ మెడోస్ సంబంధించిన ఫేజ్ 1కి సంబంధించి ఆ ఎల్పి నెంబర్ రావడం, అలాగే రేరా నెంబర్ రావడం, ఇప్పుడు డెవలప్మెంట్స్ అన్ని కాంపౌండ్ వాళ్ళు, అలాగే వాటర్ ట్యాంకు, ఎంట్రన్స్ ఆర్చ్ డిజైన్స్, అలాగే సిమెంట్ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. సో దాంతోపాటు వాటర్ ట్యాంక్ రాఫ్ట్ వర్క్స్ కూడా జరుగుతూ ఫౌండేషన్ అంతా రెడీ అవుతుంది. దాంతోపాటు మనకి ఈ ప్రాజెక్ట్ యొక్క లింక్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీకు జస్ట్ ఒక బ్రీఫ్ ఇస్తాను అనమాట. గోల్డెన్ మెడోస్కి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ఫేజ్ 1కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇది మీకు ప్రతి ఒక్క ప్లాట్కి మేము ప్రొవైడ్ చేసే లింక్ డాక్యుమెంటు. సో అలాగే ఇది లేఅవుట్కి సంబంధించిన సమాచారం, అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ది కస్టమరు, ప్లాట్ నంబరు మెన్షన్ చేయడం జరుగుద్ది. అలాగే ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ ప్రొసీడింగ్ కాపీస్ ఫస్ట్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఎల్పి నెంబర్ వచ్చేసరికి 72/2025. సో అలాగే ఈ ఎల్పి నెంబర్ ప్రొసీడింగ్స్తో పాటు లేఅవుట్ ప్రొసీడింగ్స్తో పాటు లేఅవుట్ కాపీని కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తూ అప్రూవ్డ్ లేఅవుట్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సిఆర్డీఏ అప్రూవ్ చేసిన ఫైనల్ లేఅవుట్ కాపీ ఇలా ఉంటుంది. సో అలాగే అలాంగ్ విత్ లీగల్ ఒపీనియన్ కూడా దీంట్లో పొందుపరచడం జరుగుతుంది. మన జనరల్గా ఏంటంటే లీగల్ ఒపీనియన్లో లాయర్ ఫైండింగ్స్ అన్నింటినీ స్టేట్మెంట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని ఎలా ఫైల్ చేసుకున్నారో అదే ఆర్డర్లో ఈ స్టేట్మెంట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని ఎలా ఇచ్చారో అదే ఫార్మాట్లో ఇక్కడ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఫైల్ చేసుకుంటూ ల్యాండ్ కన్వర్షన్ ఈ టోటల్ ఎంటైర్ 7.6 ఏకర్స్కి సంబంధించిన కంప్లీట్ ల్యాండ్ కన్వర్షన్ రిసిట్స్తో పాటు అప్రూవల్ కాపీస్, అలాగే కంబైన్డ్ స్కెచ్, ఆ తర్వాత సర్వే నంబరు, ల్యాండ్ రిపోర్టు, అలాగే అడంగల్ కాపీ, ఆ తర్వాత ట్యాక్సెస్ రిసిప్ట్స్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ పొందుపరచడం జరిగింది. ఇది మీకు సర్వే నంబర్స్ యొక్క ఇది ధరణి పోర్టల్ భువన్ పోర్టల్లో ఉన్న ల్యాండ్ స్కెచ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ల్యాండ్ కన్వర్షన్ తర్వాత ట్యాక్సెస్, మదర్ లింక్ అనమాట. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్స్ సపరేట్గా ఉంటాయి, ఇది మదర్ లింక్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ లీగల్ ఒపీనియన్లో మన ఫైండింగ్స్ ప్రకారం స్టేట్మెంట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్రకారం లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ కంప్లీట్గా లింక్ దాదాపుగా 1939 నుంచి ఫైల్ చేసిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేసిన జరిగింది. రైట్స్ ఆఫ్ రిజిస్టర్ అంటే మీకు ఆర్ఓఆర్ కాపీ తర్వాత దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఏమేమి కాపీస్ ఉండాలో మొత్తం దీంట్లో పొందుపరచడం జరిగింది. సో ఇలా మనం ప్రతి కస్టమర్కి ఇలాంటి కాపీ ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్గా అతి పురాతనమైన 1939లో ఇచ్చిన డాక్యుమెంట్ కూడా అందుబాటులో లేకపోయినా అది రిజిస్టార్ అటెస్టేషన్తో దీన్ని ఫైల్ చేసుకోవడం జరిగింది. 1939 దగ్గర నుంచి ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ క్లియర్ టైటిల్తో ఉన్న లేఅవుట్ని ఇలా మేము పొందుపరిచి ఇలా ప్రతి ఒక్క ప్లాట్కి కస్టమర్కి ఇలా లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలాగే మనం ఎక్కడ లేఅవుట్ వేసినా కూడా మన యాజ్ పర్ 5 పాయింట్ చెక్ లిస్ట్ బేసిస్ ప్రకారం అంటే అప్రోచ్ రోడ్సు, తర్వాత డ్రింకింగ్ వాటరు, తర్వాత ఎలక్ట్రికల్ ఫెసిలిటీ, లైవ్ ఎలక్ట్రికల్ ఫెసిలిటీ, తర్వాత ఇవన్నీ పెట్టి ఎక్కడో 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో లేఅవుట్ లేకుండా అలా చేసి మొత్తం గేటుకు తాళం వేస్తే పిచ్చి మొక్కలు పెరిగిపోయి అనాథరైజ్డ్గా ఉండి మనం తిరిగి రీసేల్ చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఏదైతే ఈ లేఅవుట్లు చేస్తున్నామో అది గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ఇస్తున్నాం కాబట్టి మనకి ఎగ్జిస్టింగ్ హౌసెస్కి దగ్గరలో ఉంటూ కోర్ క్యాపిటల్కి జస్ట్ అండర్ 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న 43 ఎకరాల 60 సెంట్లు 43 ఎకరాల 60 సెంట్లు అంటే దగ్గరగా 43.5 ఎకరాల ఎక్స్టెంట్తో మనం గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. అందులో ఈ ఫేజ్ 1కి ఈ లింక్ డాక్యుమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, ఫేజ్ 2, ఫేజ్ 3 అలాగే ఫేజ్ 4 మొత్తం 43.5 నుంచి 50 ఎకరాలు అవ్వడానికి అవకాశం కూడా ఉంది. ఇంకా ఫర్దర్గా ఎక్స్పాన్షన్లు కొంటున్నాం కూడా. అయితే నేను బలంగా నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ వాల్యూ ఉన్న ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేస్తే దానికి అసెట్ వాల్యూ ఉన్నట్లు లెక్క. అంటే దానికి డైరెక్ట్గా ఆస్తి అని అంటాం, లేదంటే ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం. ఆస్తి పేపర్ రూపంలో ఉంటుంది కానీ మనం అమ్మాలనుకున్నప్పుడు అమ్మలేకపోతే అది ఆస్తి కాదు. కాబట్టి ఇలాంటి ఈ 5 పాయింట్ చెక్ లిస్ట్లో భాగంగా ఈ అప్రోచ్ రోడ్సు, అలాగే డ్రింకింగ్ వాటరు,
ఎలక్ట్రికల్ ఫెసిలిటీతో పాటు ఇది లివబుల్ కండిషన్ అంటే హౌసింగ్ జోన్లో ఉండడం వల్ల 5వ పాయింట్ ఆటోమేటిక్గా వర్తిస్తుంది, అదే రీసేల్ వాల్యూ. సో రీసేల్ వాల్యూ ఉంటే అది ఆటోమేటిక్గా అది ఆస్తి అవుతుంది. సో ఇలా మనం హై ఫీజిబుల్ లొకేషన్స్లో ఐడెంటిఫై చేయటం, తర్వాత రీసేల్ వాల్యూ ఉన్న ప్రాపర్టీస్లో ఎస్టిమేట్ చేసి మనం లొకేషన్స్ని ఐడెంటిఫై చేయటం, తర్వాత 5 పాయింట్ చెక్ లిస్ట్ మ్యాచ్ చేసి కొనడం, తర్వాత ట్రూ వాల్యూలో ఇన్వెస్ట్ చేసి అప్రిషియేటెడ్ వాల్యూలో మనం తిరిగి అమ్మేసుకోగలగడం, అలాగే బై జోన్లో కొని సెల్ జోన్లో రీసేల్ చేసుకోవడం. సో ఇలా మనం ఒక స్పెసిఫిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుని యాజ్ పర్ దీస్ చెక్ లిస్ట్ ప్రకారం మనం ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేసుకుని మనం పబ్లిక్కి రికమెండ్ చేయడం, మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ ఆ ప్లేసెస్ నుంచి మళ్ళీ ఇంకో ప్లేసెస్కి అలా కంటిన్యూస్గా ఈ వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యుములేట్ చేసుకుంటూ కంటిన్యూస్గా సంపదని పెంపొందించుకుంటూ వెళ్ళి ఒక 15-20 crores దాటిన తర్వాత మోర్ దాన్ 5 lakhs రూపీస్ రెంటల్స్ వచ్చేలాంటి కమర్షియల్ బిల్డింగ్స్ని అక్వైర్ చేయగలిగితే అది పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అలా ఒక ఇన్కమ్ని రీప్లేస్ చేస్తే ఒక పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అలా మల్టిపుల్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి బేసు ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ అక్యుములేషన్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ని మనం అంటే పెంపొందించుకుంటూ నెట్వర్త్ని బాగా పెంపొందించుకుంటూ వెళ్ళి మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల మన డబ్బే మన కోసం పనిచేసేలాగా ఎస్టాబ్లిష్ చేసుకుని మనం పనిచేయాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్ వర్క్ ద్వారా మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఏదో 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాల్లో సాధించడం వల్ల మనం అనుభవించడానికి ఏముంటుంది చెప్పండి. సో మనతో పాటు మనం ఎర్లీ రిటైర్మెంట్ అంటే 40-45 సంవత్సరాలు, మ్యాక్సిమం 50 సంవత్సరాల లోపు రిటైర్ అయితే కనీసం మనకి మన పిల్లలకి భావితరాల వాళ్ళకి అద్భుతమైన లైఫ్ స్టైల్స్ని ఇవ్వగలిగే అద్భుతమైన అవకాశాన్ని మనం అందిపుచ్చుకోగలగడం ఒక గొప్ప వరంగా భావించవచ్చు. సో నేనేమంటున్నానంటే మన డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా మనం ఏదైతే రీసెర్చ్ చేసి వాల్యూ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామో అంటే మనం వాల్యూ ఇన్వెస్టర్స్గా మారుతున్నాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన ఎర్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతున్నాం. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే రైట్ ప్రాపర్టీలో రైట్ ప్లేస్లో రైట్ పర్పస్ కోసం రైట్ గైడెన్స్తో, సో ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేసేసి మళ్ళీ పక్కకి డీవియేట్ అయిపోతే అది లాంగ్ టర్మ్ గోల్ అవ్వదు. సో కాబట్టి మనకి ఏంటంటే మనం ఒక గోల్ని డెరైవ్ చేసుకుని ఆ డెరైవ్ చేసుకున్న దానికి డెడికేటెడ్గా అంటే డిసిప్లైన్డ్గా ఉండాలి. డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ అంటే DWCP అని ఎందుకంటున్నామంటే వెల్త్ క్రియేషన్ బై డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిటర్న్స్ విత్ టైమ్ లివరేజింగ్ కాన్సెప్ట్. సో ఇది ప్రూవెన్ టెక్నిక్. సో ఇది నాకు వర్కౌట్ అయింది, మా ఇన్వెస్టర్స్కి వర్కౌట్ అయింది అంటే ఇది మీకు కూడా వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఒకసారి ప్లాన్ వినండి, దాని తర్వాత ఎలా చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ కరెంట్ ఇన్కమ్ లేదా క్యాష్ ఫ్లో బట్టి మీ ఎక్స్పెండిచర్ని మైనస్ చేసి మీకు సేవింగ్స్ని దృష్టిలో పెట్టుకుని ఏ ప్రాపర్టీని మీరు పర్చేస్ చేస్తే అది మీకు ఆర్థికంగా ఎన్హాన్స్ అవుతుంది, ఏ ప్రాపర్టీని మీకు పర్చేస్ చేస్తే అది మీకు భారం అవుతుంది అనేది అనలైజ్ చేసుకుని ఒక కన్క్లూజన్కి వచ్చి ఇన్వెస్ట్ చేయడం చేద్దాం. So with this actually for more information about this disciplined wealth creation plan or particular about any project మేము ఫిల్టర్ చేసిన లిస్ట్ కోసం లేదా మేము ఫిల్టర్ చేసిన రికమెండేషన్స్ కోసం మాతో అసోసియేట్ అయ్యి కంటిన్యూస్గా వెల్త్ని అక్యుములేట్ చేసుకుంటానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్లో ఉన్న 7416644667 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మేము పెడుతున్న ఈ ఇన్వెస్ట్మెంట్ ఈ రీసెర్చ్ సో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు వ్యాలిడ్ అయితే అనిపిస్తే కనుక సో ఒక లైక్ చేసి షేర్ చేయండి. దీనివల్ల అనేక మందికి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి సో అది అందరికీ హెల్ప్ అవుతుంది అనేది నా భావన. సో విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా సౌకర్యవంతంగా ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.